రైట్ బ్రేకింగ్ న్యూస్ ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మొదటిసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రభాకర్ రావు విచారణ చేసింది. కీలకమైన అంశాలను సేకరించగా మరికొన్ని ప్రశ్నలకు ప్రభాకర్ రావు మాటలు దాటవేస్తున్న సమాధానం చెప్తున్నారు. ఫోన్ టాపింగ్ కేసు, నిందితుల స్టేట్మెంట్, ఇచ్చిన ఆధారాల ఆధారంగా ప్రభాకర్ రావుని ప్రశ్నించారు. రైట్గా ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ నిన్న ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, నిన్న 8 గంటల వరకు విచారణ కొనసాగింది. అయితే చాలా క్వశ్చన్స్ కి ఆయన ట్విస్టెడ్ ఆన్సర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సతాస్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ముందర నిన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకి హాజరయ్యారు. హాజరైనటువంటి నేపథ్యంలోనే పలు ప్రశ్నలు అడిగినటువంటి సమయంలో ప్రభాకర్ రావు దాటవేసే ప్రయత్నం చేశారు. అంటే మొదటిగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమంటే చేశారు అని అడిగినప్పుడు, నేను ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే వాటికి సంబంధించినటువంటి ఆధారాలని చూపించండి అంటూ సిట్ అధికారులని ఎదురు ప్రశ్నించినటువంటిగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎస్ఐబి కేంద్రంగానే ఇదంతా కూడా జరిగింది. ఎవరు చేయమంటే చేశారు. దాదాపు 4000 నెంబర్లకి పైగానే ఫోన్ ట్యాప్ చేసినట్లకు కూడా ఆధారాలను సేకరించాము అని అడిగిన ప్రశ్నకు కూడా తను ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవు, నేను కేవలము ఎస్ఐబి విధులు మాత్రమే నిర్వహించాను, దానికి మించి అదనంగా ఎలాంటి విధులు కూడా నేను నిర్వహించలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా జవాబు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా అటు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 5 నిందితుల్ని విచారించినటువంటి సమయంలో ప్రభాకర్ రావు పేరుని చెప్పారు అని కూడా అడిగినప్పుడు, నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలము ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పైన ఉన్నటువంటి అధికారులకి మాత్రమే సంబంధం ఉంది అన్నట్లుగా కూడా తను దాటవేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారిస్తే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఫర్దర్గా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు, ఇందులో రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఉందా, లేదంటే ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారా అన్న విషయాలన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయని గత 15 నెలల నుంచి కూడా ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళప్పటి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేయడము, నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడము, ఆ తర్వాత తన పాస్పోర్ట్ని రద్దు చేయించడము, తిరిగి హైదరాబాద్కి వచ్చే విధంగా అన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి సందర్భం చూసాము. ఆ తర్వాత నిన్న విచారణకు హాజరైనటువంటి సమయంలో కూడా తను ఎలాంటి ప్రశ్నలకి ఆ సమాధానం చెప్పకపోగా అన్నీ కూడా ఎదురు ప్రశ్నలు, నేను ఫోన్ ట్యాపింగ్ చేయించానని మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, నేను హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశానని ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా తను దాటవేసే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు హార్డ్ డిస్కుల ధ్వంసం కావచ్చు, లేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి డిలీట్ చేసినటువంటి విషయాలు కానీ అన్ని రివ్యూ కమిటీకి మాత్రమే సంబంధము, నా పై అధికారులు ఏది చెప్తే అదే జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా రివ్యూ కమిటీకి మాత్రమే తెలుస్తుంది, నా విధులు మాత్రమే నేను నిర్వహిస్తాను అని చెప్పినట్లుగా కూడా మనకు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే తను హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల టైంలో కూడా 2 ఫోన్లు వాడాడు. ఆ 2 ఫోన్లు కూడా తదుపరి విచారణకి 11వ తారీఖున విచారణకి హాజరు కావాలి అంటూ సిట్ బృందం తనకి చెప్పడంతో ఆ రోజు ఆ 2 ఫోన్లు తీసుకురావాలి, అతను వాడినటువంటి నెంబర్లు ఏంటి వాటన్నిటిని కూడా విచారణ టైంలో తీసుకురావాలని చెప్పేసి సూచించారు. దాంతోపాటు తను చేసినటువంటి చాలా వరకు డిలీట్ అయ్యాయి, అందులో ఉన్నటువంటి వివరాలు కావచ్చు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అంతా గత కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మొత్తం ఎందుకు డిలీట్ చేశారు అని అడిగినప్పుడు కూడా తను నాకు ఎలాంటి సంబంధం లేదు, అది అంతా కూడా రివ్యూ కమిటీకి సంబంధించి 6 నెలలకు ఒకసారి వాళ్ళు దాన్ని పరిశీలించి డిలీట్ చేయాలా ఉంచాలని నిర్ణయం తీసుకున్నటువంటి అధికారం వాళ్ళకు మాత్రమే ఉంటుంది, నాకు ఎలాంటి అధికారము ఉండదు, నేను 2023 డిసెంబర్ నాటికి నేను ఆల్రెడీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాను, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ తర్వాత హార్డ్ డిస్కుల ధ్వంసం కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అదంతా కూడా నా మీద ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి తను ఎదురు ప్రశ్న కూడా సిట్ అధికారులను అడిగినట్లు తెలుస్తుంది. అంటే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు
నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ఈ కేసుకి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేశాడు. మిగతా 5గురిని అటు భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు వీళ్ళందరినీ కూడా విచారించినప్పుడు ప్రభాకర్ రావు పేరు చెప్పారు. మీకే ప్రధానంగా మీరు చెప్తేనే ఇదంతా కూడా చేశామని వాళ్ళు చెప్తున్నారు. అంటే నేను చెప్పినట్లుగా ఎక్కడ ఆధారాలు ఉన్నా సరే దానికి నేను అంగీకరిస్తాను, కానీ ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్తున్నారు. అంటే 15 నెలల క్రితము బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నటువంటి టైంలోనే తన అనారోగ్య పాలయ్యాను, రిజైన్ చేయడము తన ఉద్యోగానికి, ఆ తర్వాత అమెరికా ట్రీట్మెంట్ కోరకు వెళ్ళాను అని చెప్పడము, అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇక్కడికి రావాలి అని నోటీసులు జారీ చేసినప్పుడు కూడా తను ఇక్కడికి రాలేదు. అంటే అధికారం మారుతుంది అన్న టైంలోనే ఎందుకు రిజైన్ చేసి తను వెళ్ళిపోయాడు అని అడిగిన ప్రశ్న కూడా తనకి క్యాన్సర్ ఉంది, నేను ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ తనకి క్యాన్సర్ ఉన్న సంబంధించినటువంటి వాటికి ఎవిడెన్స్ కానీ ఏమీ తీసుకురాలేదు. ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందినప్పుడు ఖచ్చితంగా తనకి సంబంధించి హాస్పిటల్ కొన్ని పరీక్షలకి సంబంధించినటువంటివి కూడా ఉంటాయి, వాటిని ఎక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు. అంటే తనకి ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్యం బాగోలేకనే వెళ్ళాను అని చెప్తున్నాడు. కానీ దానికి సంబంధించి ఎలాంటివి కూడా ఎవిడెన్స్ అక్కడ సిట్ అధికారులకి సమర్పించలేదు. ఖచ్చితంగా తనని విచారిస్తే మరొకసారి అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు తనని ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారా? ఎందుకు రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? ఫోన్ ట్యాప్ అనేది ఖచ్చితంగా కూడా ఎస్ఐబి కేంద్రంగా అటు మావోయిస్టులకి సంబంధించి లేకపోతే దేశద్రోహులకి సంబంధించినటువంటి వాటివి మాత్రమే రికార్డ్ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు రాజకీయ నాయకులవి, కొంతమంది జర్నలిస్టువి, న్యాయమూర్తులవి పర్సనల్గా ఏదైతే అపోజిషన్ అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉందో ఆ పార్టీ నాయకులకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ ఎందుకు చేశారు అంటే నాకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రతి దానికి కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే కొంతమేరకు తన ఫోన్లో డేటా, కొంతమంది వివరాలకి సంబంధించినటువంటి వాట్సాప్ డేటాని సేకరించి తన ముందు పెట్టినప్పుడు ఈ వాట్సాప్కి సంబంధించినటువంటి డేటా నాకు గుర్తులేదు, మర్చిపోయాను, ఇది ఎవరు పంపించారో తెలియదు, నా ఫోన్లోకి ఎలా వచ్చిందో తెలియదు అని చెప్పి దాటవేసే ప్రయత్నం చేశారు ప్రభాకర్ రావు. మరొకసారి విచారణ చేస్తే ఖచ్చితంగా కూడా తను చెప్పేటువంటి పేర్లు కీలకంగా మారనున్నాయి. ఒకవేళ తను మరొకసారి విచారించినప్పటికీ తను ఎలాంటి విషయాలు కూడా చెప్పకపోతే కస్టోడియా తీసుకొని తనని మరొకసారి విచారించి అన్ని వివరాలను కూడా బయట పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇక్కడ విచారణకి హాజరయ్యాడు కాబట్టి మరొకసారి హాజరైన తర్వాత కూడా తన ఎలాంటి వివరాలు కానీ వెల్లడించకపోతే కస్టడీకి తీసుకున్న తర్వాత అన్ని విషయాలు కూడా రాబడితే రాజకీయ నాయకుల పేర్లు కావచ్చు, లేదు అంటే దీని వెనక ఉండి ఇదంతా కూడా నడిపించింది ఎవరు అన్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తను ఇది మొత్తం కూడా చేసింది రివ్యూ కమిటీ మాత్రమే దీని వెనుక ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి మరోసారి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సతాజ్. రైట్, థ్యాంక్ యూ సుజాత.